ఫ్రెండ్స్, ఈ కటింగ్ చూసారా? ఈ కటింగ్స్ అన్నీ కూడా మంచిగా 100% ప్రాపగేషన్ అయిపోయాయి. ఇవన్నీ కూడా కొమ్మలు జస్ట్ ఇలా కట్ చేసేసి పెట్టేశాను. ప్రతి ఒక్కటి కూడా ప్రాపగేట్ అయిపోయాయి. ఇవి మెహందీ ప్లాంట్ కటింగ్స్ అండి. మన దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండింది కదా, చిన్న పాట్ లో 4 ఇంచెస్ పాట్ లో పెద్ద మొక్క ఉండింది కదా, ఆ మొక్కకి కట్ చేసేసాను అనమాట. మొత్తము ట్రిమ్ చేసేసాను సగం వరకి. కట్ చేసేసి ఆకులన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో చాలా కొమ్మలు వచ్చాయి అనమాట. ఆ కొమ్మలన్నీ కూడా పాట్స్ లో పెట్టేశాను. అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. గోరింటాకు మొక్కలు చాలా ఈజీగా పెరిగిపోతాయి అనమాట. అవి సీడ్స్ తో కూడా గ్రో చేసాం మనము. మెహందీ చెట్టు అంటే గోరింటాకు చెట్టు మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద స్థలం అక్కర్లేదు. చిన్న బాల్కనీస్ లో కూడా నేను పెంచేస్తున్నాను. అలాగే ఈ స్టెమ్ కటింగ్స్ రెగ్యులర్ గా అయితే స్టెమ్ కటింగ్స్ గ్రో చేసేసాను. జస్ట్ నార్మల్ గా ఇలా కట్ చేసి సాయిల్ లో పెట్టేసినా వచ్చేస్తాయి, లేదా నీళ్ళల్లో పెట్టి ప్రాపగేట్ చేసినా వచ్చేస్తాయి, లేదా ఇసుకలో పెట్టి ప్రాపగేట్ చేసినా వచ్చేస్తాయి అనమాట. సో ఇదైతే నార్మల్ గా అలాగా పాట్ లో అన్ని పాట్స్ లో అలా పెట్టేశాను అనమాట. అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ప్రాపగేట్ అయ్యాయి. చిగుళ్ళు వచ్చేసాయి, ఇంకా నార్మల్ గా మొక్కల్లాగా పెరిగిపోతున్నాయి కూడా. ఒకటి తీసి చూద్దాము, కొన్ని తీసి చూద్దాము, దాంట్లో వేర్లు వచ్చాయో లేదో చూద్దాము. ఇలా తీస్తే చూడండి, వేరు ఉన్నట్టుంది ఆల్రెడీ. ఇంకా ఫామ్ అవ్వలేదేమో వేరు, కానీ ఈ వేరు అయితే సగం తెగిపోయింది. ఇంత వేరు అయితే ఫామ్ అయింది. సో రూట్ ఫార్మేషన్ వచ్చిందని అంటే ఈజీగా సక్సెస్ఫుల్ గా ప్రాపగేట్ అయినట్టు. ఇలాగే మందార మొక్కలు లేకపోతే గులాబీ మొక్కలు ఇంకేవైనా కూడా మొక్కలు అలాగే పెట్టేసుకోవచ్చు. సాయిల్ మిక్స్ బాగుంటే మొక్కలన్నీ బాగా వస్తాయి. సాయిల్ మిక్స్ మాత్రం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. మన పాట్స్ లో జనరల్ గా కాంపోస్టే వాడేస్తాము. నార్మల్ గా పాత సాయిల్ నే అది కొత్తగా చేసేసుకుంటాం అనమాట. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అవన్నీ లేయరింగ్ వేసేసి కంపోస్ట్ తయారు చేసేసుకుంటాము. సో ఎక్కువగా ఘాటుగా ఏముండదు. నార్మల్ సాయిల్ నే న్యూట్రిషియస్ సాయిల్ చేసుకుంటాము. అదే సాయిల్ లో కొంచెం శాండ్ మిక్స్ చేసేసి సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటాము. అది అన్ని సీజన్స్ కి వాడతాము. కౌడంగ్ కూడా కలుపుతాం అనమాట ఎక్కువగా ఫర్టైల్ అవ్వడానికి. సో మెహందీ చెట్టు వచ్చేసి గింజలతో పెరుగుతుంది, అలాగే స్టెమ్స్ తో కూడా పెరుగుతుంది అనమాట. గింజలతో పెరుగుతూ కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది, అలాగే స్టెమ్ తో పెరిగితే కూడా చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. సో నేను రెండు కూడా ట్రై చేశాను. గింజలతో పెంచాను, అలాగే స్టెమ్స్ కూడా పెట్టాను. గింజలతో పెట్టినవి చాలా హెల్తీగా వచ్చాయి, అండ్ స్టెమ్స్తో పెట్టినవి తొందరగా ప్రాపగేట్ అయ్యాయి అంటే తొందరగా చాలా పెద్దగా అయ్యాయి. డిఫరెన్స్ ఏమి చెప్పలేము, రెండు కూడా హెల్తీగా పెరిగాయి. స్టెమ్తో పెడితే మనకి ఏంటంటే ఇమ్మీడియట్గా ఆకులు వస్తూనే ఉంటాయి. సో అవి పెద్దగా పెరిగిపోతూనే ఉంటాయి, ప్లాంట్స్ అన్ని పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి. దాంట్లోనే కొంచెం ముదురు కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అవి కట్ చేసి మళ్ళీ వేరే పాట్లో పెట్టేసేయాలి. అవి కూడా ప్రాపగేట్ అయిపోతూనే ఉంటాయి. అలాగే నేను చేశాను అనమాట. సో మెహందీ చెట్టు పెంచుకోవడం చాలా చాలా ఈజీ, అండ్ దీనికి వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు. కొంచెం వాటర్లో కూడా పెరిగిపోతుంది. అలా అని ఓవర్ వాటరింగ్ చేస్తే కూడా అది తట్టుకుంటుంది, అంటే దానికి ప్రాబ్లం ఏమి ఉండదు, తొందరగా చచ్చిపోవడము అలాంటిది ఏం అవ్వదు. అది దానికదే మంచిగా అయిపోయి బాగా పెరిగిపోతుంది అనమాట. అలాగే దీనికి ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కూడా ఏం అవసరం లేదు. ఈ ప్లాంట్ కి పెద్ద పెస్ట్స్ ఏమి అటాక్ అవ్వవు. ఒక బ్లాక్ ఫ్లైస్ పెస్ట్స్ మాత్రమే అటాక్ అవుతాయి. ఎక్కువగా అయితే అప్పుడప్పుడు మీలీ బగ్స్ కూడా అటాక్ అవుతాయి. వన్స్ దాన్ని వాటర్ షవర్ చేసేసి మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసేస్తే ఆ ఫ్లైస్ కూడా రావన్నమాట. ఎక్కువగా చీకటిగా ఉన్న ప్లేస్లో పెడితే ఆ ఫ్లైస్ ఆ చెట్టుకి అటాక్ అవుతాయి. సో అది తప్ప దానికి మెహందీ చెట్టుకి ఇంకా ఎక్కువగా అయితే ఏమి రావు. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఎండ పడటం వల్ల ఏమవుతుంది, ఆ ఆకులన్నీ పండిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇట్లా ఎక్కువగా వేడి తట్టుకోలేక అవి ఎల్లో కలర్ అయిపోవడం జరుగుతుంది. అవి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సో దీనికి జనరల్గా నార్మల్ అన్నిటికీ ఎలా ఫర్టిలైజేషన్ ఇస్తామో అలాగే ఫర్టిలైజేషన్ ఇచ్చేస్తే అవి ఆటోమేటిక్గా బాగానే పెరిగిపోతూ ఉంటాయి. చెట్టుకి పూలు వచ్చిన తర్వాత మెహందీ చెట్టుకు గింజలు వస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న బెర్రీస్ లాగా వస్తూ ఉంటాయి. అవి తీసేసి మనం సాయిల్లో వేసేసి మట్టి వేసేస్తే చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట.
చాలా సింపుల్గా మనము పెంచేసుకోవచ్చు అనమాట. హెల్త్కి చాలా బాగుంటుంది అనమాట. జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. న్యాచురల్ డై, హెయిర్ డై లాగా పనిచేస్తుంది మెహందీ చెట్టు. సో అలాగే చేతికి కూడా పెట్టుకుంటే, చేతికి కాళ్ళకి పెట్టుకుంటే ఏదైనా ఫంగస్ కానీ ఏదైనా డిజీజెస్ ఉంటే కూడా పోతాయి. మా ఇంట్లో దాదాపు 10 చెట్లు ఉన్నాయన్నమాట. ఎవ్రీ వీక్ నేను దాన్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా అయితే హెయిర్ ప్యాక్ వాడతాము. సో ఈ మెహందీ ఆకు మనము తలకి హెయిర్ ప్యాక్ లాగా పెడితే చాలా బ్లాక్ అవుతాయి హెయిర్. న్యాచురల్ హెయిర్ డై లాగా వాడచ్చు. అలాగే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. మెహందీ హెయిర్ ప్యాక్ ఎలా వాడుకోవాలంటే, మన మందార ఆకులు ఉంటాయి కదా, అవి 1 కప్పు, అలాగే ఈ మెహందీ ఆకులు ఉంటాయి కదా, గోరింటాకులు, ఫ్రెష్ గోరింటాకులు, అవి కూడా 1 కప్పు తీసి వెంటనే ఫ్రెష్ లీవ్స్నే పేస్ట్ చేసేసుకొని హెయిర్ ప్యాక్ లాగా వాడుకున్నాం అనుకోండి, చాలా బాగా పెరుగుతుంది. జుట్టు రాలదు కూడా. జుట్టు రాలకుండా బాగా పనిచేస్తుంది హెయిర్ ప్యాక్ లాగా. మనం బయట హెన్నా పౌడరు అవన్నీ పెట్టుకోకూడదు. దాంట్లో స్టార్చ్ పౌడర్ ఎక్కువగా వాడతారు. ఇంకా చెక్క పౌడర్, ఇవన్నీ పౌడర్ చేసిన తర్వాత మనకేం కనపడవు కదా. దాంట్లో కలర్ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల డాండ్రఫ్ కూడా వస్తుంది అనమాట. అందుకే ఈ ఫ్రెష్ లీవ్స్ పేస్ట్ పెట్టుకోవడం మంచిదన్నమాట. సో అలాగే మనం చేతుల్లో అప్లై చేసామనుకోండి, అప్పుడప్పుడు చేతుల్లో పెట్టుకుంటుండాలి. న్యాచురల్ పేస్ట్ ఉంటుంది కదా, మెహందీ పేస్ట్, ఆకుల పేస్ట్, అది పెట్టుకుంటుంటే మనకి చేతుల్లో ఏదైనా డిజీజెస్ అలాంటివి ఉంటాయి కదా, స్కిన్ డిజీజెస్ కానీ లేకపోతే ఏవైనా, అవన్నీ పోతాయి అన్నమాట. అలాగే గోర్లకు కూడా పెట్టుకుంటే ఏమవుతుందంటే, గోరు చుట్లు లేకపోతే గోర్లలో చిన్న చిన్న ఫంగస్ లాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, అవి కూడా పోతాయి అన్నమాట. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కాళ్ళకి కూడా పగుళ్ళు అవన్నీ కూడా పోతాయంట. సో అందుకే గోరింటాకు చాలా మెడిసినల్ వాల్యూ ఉంది.
హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.